బంగ్లాదేశ్లో హిందువుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరుతూ హిందూ ఐక్యవేదిక ఇచ్చిన పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా గజ్వేల్ కేంద్రంలో మంగళవారం వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ ప్రకటించారు. గజాల అంగిపేట హనుమాన్ దేవాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ ఇందిరాపార్క్ చౌరస్తా కోర్టు నుండి తిరిగి అంబేద్కర్ కూడలి వరకు సాగింది. ఈ ర్యాలీలో గజ్వేల్ పరిసర ప్రాంతాల గ్రామ హైందవ సోదరులు పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు, మహిళలు, సంఘాలు పాల్గొన్నారు. ఇక ఈ ర్యాలీ సుమారు 2 కిలోమీటర్ల పొడవు ఉంది. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మాజీ మున్సిపల్ చైర్మన్ గడిపల్లి భాస్కర్, మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి, నాయకులు వంటేర్ ప్రతాప్ రెడ్డి, నాచారం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ కొట్టాల యాదగిరి, డాక్టర్ నరేష్ బాబు, హైందవ సోదరులు సుకీరి బాలకుమార్, మామిడి నరసింహులు, వెంకటేశ్వర స్వామి దేవాలయం చైర్మన్ బుక్క రమేష్, పూజారులు రాజశేఖర్ శర్మ, నందబాల శర్మ, శ్రీనివాసాచార్యులు పాల్గొన్నారు. సహజంగా ప్రపంచం లోపల హిందూ శాంతి ప్రియుడు. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు మా కచ్చిత్ దుఃఖ భవేత్ అని ప్రవచించింది కేవలం హిందుత్వం మాత్రం. కానీ దీన్ని అలుసుగా తీసుకొని ఇతర మతస్థులు హిందువులను ఒక బలహీనునిగా భావించి హిందువులపై అనేక రకాలుగా దౌర్జన్యాలకు, హింసాకాండకు పాల్పడుతున్నారు. ఇప్పుడు హిందూ సమాజం నిద్రను మేల్కొంది, జూలి విధించింది, గర్జిస్తుంది. ఇప్పుడు మనమంతా ఐక్యంగా ఉండాలి. ధర్మో రక్షతి రక్షత అన్నాడు. ధర్మాన్ని మనం రక్షిస్తేనే ధర్మం మనల్ని ఆ ధర్మం రక్షించింది. కాబట్టి మన హిందూ సమాజం అంతా ధర్మం కోసం, దేశం కోసం ఐక్యంగా ఉండి మన దీన్ని కేవలము ఇటువంటి కార్యక్రమాలు ఊరేగింపు జరిగినట్టు కాకుండా మన ఐక్యత ఎల్లకాలం నిర్వర్తించుకోవాలి. దీన్ని హిందూ ఓటు బ్యాంక్గా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే హిందువుల ప్రయోజనాలు కాపాడే ప్రభుత్వాన్ని ఎన్నుకున్నట్టయితే ఆటోమేటిక్గా మన దేశ ప్రయోజనాలు, హిందువుల ప్రయోజనాలు కాపాడబడతాయి. కాబట్టి హిందువులంతా ఐక్యంగా ఉందాం. దేశాన్ని దానికి రక్తానికి రక్తం సిద్ధాంతం, ప్రాణానికి ప్రాణం సమాధానం, యుద్ధానికి యుద్ధమే సమాధానం అనే కాంక్ష చేత హనుమంతుడు సూచించిన విధంగా ఇవాళ మన పొరుగు దేశమైనటువంటి బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి దమనకాండ, హింసకాండ, అమాయకులను, పసిపిల్లలను చూడకుండా, మహిళలను చూడకుండా, వృద్ధులను చూడకుండా అనేక మంది హిందూ జాతిపై హిందూ వ్యతిరేక శక్తులు మాత్రమే, ఒక మతమని కాదు,
ఒక కులమని కాదు, ఒక జాతి అని కాదు, ఒక పసిపాపలను హింసించేటువంటి దౌర్భాగ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము కఠినంగా శిక్షించాలి. హిందూ జాతిని సమగ్రంగా కాపాడుకోవాలి. సనాతన వైదిక ధర్మను కాపాడాలి. ఇది హిందూ జాగృతి అని యావత్ ప్రపంచమంతా కూడా శాంతి సందేశం పంపేటువంటి మన భారతదేశం కోసమని భారతీయులందరూ ఏకమై నేడు భారతావనంతా కూడా ప్రపంచ అనుకున్నటువంటి ఐక్యరాజ్య సమితిలో మన దేశం పక్షాన మన ప్రజలందరూ నిలదీస్తే మన దేశం వెళ్ళి హిందూ సంస్థల కోసము, హిందూ ప్రజల కోసము ఐక్యరాజ్య సమితిలో ఒక లేవనెత్తుతుంది. ఎవరైతే హిందువుల మీద దౌర్జన్యకాండ, దమనకాండను ప్రోత్సహిస్తుందో ఆ దేశం యొక్క సభ్యత్వాన్ని రద్దు చేయాలనే ఉద్దేశంగా ఇవాళ బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి హింసాకాండ గురించి మన గజవల్లి పట్టణంలో ఉదయం వెంకటపేట ఆంజనేయ స్వామి దేవాలయం నుండి మన మున్సిపల్ కోర్టు మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర నుండి ఇక్కడ మన కూడలి అంబేద్కర్ కూడలి దగ్గరికి వచ్చి ఇక్కడ అందరం కూడా కేవలం శాంతియుతంగా, వేరే మతాల మీద మనకు భిన్నాభిప్రాయాలు లేవు, వేరే మతం మీద కించపరిచే విధానం లేదు, కేవలం సమరసంగా మనం గౌరవించబడాలి, అందరినీ గౌరవించాలి. కానీ మన గౌరవానికి అడ్డొస్తే ఎంతటి వాడైనా రావణాసురుడు మహాబ్రాహ్మడు, గొప్పైనటువంటి శివ తపస్సు దురంధరుడు అయినా ఆయన చేసినటువంటి ఒక అకృత్యం కోసం రాముడు ఆయనపై యుద్ధం చేస్తాడు, ఆంజనేయుడు సహాయం చేస్తాడు. అలా మనమంతా మన పొరుగు దేశంలో జరుగుతున్నటువంటి హింసాకాండను వ్యతిరేకిస్తూ ఇవాళ మనమంతా హిందువులం అందరం కలిసి రోడ్డెత్తి అందరం కూడా వచ్చినాం. ప్రత్యక్షంగా బంధు పాటిస్తాం. ఈ బంధులో పాల్గొన్నటువంటి సమస్త ప్రజానికానికి, పిల్లలు, పెద్దలు, మహిళలు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, అర్చకులు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మా హిందూ సంఘాల పక్షాన అందరికీ విజయాభినందనలు తెలియజేస్తూ ఎప్పుడు కూడా హిందువు సంబంధించినటువంటి వ్యతిరేక కార్యకలాపాలు ఎవరు చేసినా వారికి పుట్టగతులుండవని మేము ఇక్కడి నుంచి నిలదీస్తూ హిందువుల దగ్గరికి ఎదుర్కొని రాకూడదు. మీకు కావాల్సినటువంటి మా ద్వారా పొందాల్సినటువంటి సంస్కృతిని మీరు పెంపొందించుకోండి, అంతేగాని హిందువుల జోలికి వస్తే మాత్రం మంచిగుంటుందని నిలదీస్తూ ఇవాళ ఈ ర్యాలీకి వచ్చినటువంటి అందరికి కూడా శుభాకాంక్షలు చేస్తూ హనుమంతుడు మన పక్షాన ఉన్నాడు. ఎక్కడ హనుమంతుడు ఉంటాడో అక్కడ విజయం వరిస్తుంది. కాబట్టి ఈ విషయం మీద అంతర్జాతీయ సమాఖ్య, అంతర్జాతీయ న్యాయ వ్యవస్థ ఒక నిర్ణయం తీసుకొని ఇట్లాంటి మతోన్మాద చర్యలకు పాల్పడుతున్నటువంటి ఏ దేశమైనా కానీ దాని సభ్యత్వాన్ని రద్దు చేసి పురోగతిగా మన దేశం యొక్క సౌరభత్వాన్ని అందరూ కాపాడాలని కోరుకుంటున్నారు. జై శ్రీరామ్.